జీవుడు శబ్దాది విషయాలను అనుభవిస్తూ కనిపిస్తున్నట్టుగానే ఉంటాడు కదా. కానీ ఆ జీవుణ్ణి విమూఢులు చూడలేరు. ఎందుకంటే ఆ మూఢాత్ముల చిత్తాలు ఇహపర లోక విషయ భోగాలతో బాగా లాగబడుతూ ఉంటాయి కదా. ఆ విషయ భోగంలోకి లాగబడిన మనస్సు కలవారే మూఢులు కదా. ఎప్పుడూ అట్లా పోతూ ఉంటుంది మనస్సు. ఎంత తీసుకొచ్చి పెట్టినా అట్లా పోతూ ఉంటుంది. చెప్పబడిన ఈ ఉత్క్రమణ మొదలైనవి ఏ చైతన్య స్వరూపంలో కల్పితమలై ఉన్నాయో, ఏ ఆత్మ కోసమే శరీరాదుల కలయిక పనిచేస్తూ ఉన్నదో, అటువంటి అసంగుడైనటువంటి ఆత్మను ఈ విధంగా కూడా మూఢులు తెలుసుకోలేకపోతున్నారే. అయ్యో ఎంత కష్టం వచ్చిందని భగవంతుడు తన కనికరాన్ని వ్యక్తం చేస్తూ విమూఢ నాను పశ్యంతి అని చెప్పాడని తెలుసుకోవాలి. ఎవరైతే మూఢులు కాకుండా ప్రమాణంతో సిద్ధించిన జ్ఞాననేత్రం కలవారై, ప్రమాణంతో సిద్ధించిన విశుద్ధమైన చూపుల కలవారై ఉన్నారో వారు ఈ జీవుణ్ణి చూస్తున్నారని చెప్పి జ్ఞానాన్ని, జ్ఞానులను కీర్తించడం మాత్రమే కాక జ్ఞానంతో జీవుణ్ణి చూడవచ్చు అనే ఉపాయాన్ని కూడా చెప్పాడు. అంటే జ్ఞానంతో జీవుణ్ణి చూడవచ్చు. జీవుడు అంటే పరమాత్ముడు. అలాగే ఈహపరాలు అందుకని జ్ఞాన విజ్ఞాన దాంట్లోనే చెప్పుకొని వచ్చాడు కదా. మళ్ళీ ఇది వేరే విధంగా వివరణ చేస్తున్నారు. అలాగే ఇహపర భోగాలకై లంపటిస్తూ విమూఢులు కావద్దు అనేటువంటి హెచ్చరికను కూడా భగవంతుడు చేశాడు. ఇహపర భోగాలే మనకు చాలా ఆనందం. దాంతో వెళుతూ జీవుణ్ణి మర్చిపోతున్నాం. దీన్నంతా ఉపయోగించుకుంటున్నాడు అజ్ఞాని. 6 ఇంద్రియాలను, ప్రాణాన్ని కూడా అధిష్ఠించి ఉన్నటువంటి జీవుడు అవి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతాడు. అవి దేహంలో ఉంటున్నప్పుడు ఉంటాడు. వాటి భోగంతోనే భోక్త అయి ఉంటాడు. నిజానికి అనుభవిస్తున్నది ఇంద్రియాలే కానీ జీవుడు కాదు. చూసారా, జీవుడు వెళుతున్నాడు, పోతున్నాడు, దాన్ని తీసుకుపోతున్నాడు, దాన్ని తీసుకొస్తున్నాడు. ఆ అన్నీ అనుభవించేదంతా ఇవే. ఎందుకంటే బ్రహ్మమే అయి ఉన్నటువంటి జీవుడు నిత్యతృప్తుడు. అతడికి భోగాలతో పని లేదు కదా. ఆ ఇంద్రియాలే సత్వరజస్తమో గుణాలు కలిగినవై ఉంటాయి కదా. అందుకే జీవుడు గుణాన్వితుడు అని చెప్పబడుతున్నాడు ఇక్కడ. ఈ జీవుడు కుండలోని సూర్యుడు, కుండలోని ఆకాశం వంటివాడు. ఎవరైనా కుండను తీసుకు వెళుతూ ఉంటే ఆ కుండలోని సూర్యుడు, ఆకాశము కూడా వెళుతున్నట్టుగా ఉంటుంది కదా. కానీ నిజానికి సూర్యుడు, ఆకాశం వెళుతున్నాయా అంటే లేదు. కుండలో పట్టుకొని వెళుతూ ఉంటే కుండలో ఖాళీ జాగమంతా ఆకాశమే. ఆ కుండలో కనపడేదంతా వెలుతురు అంటే సూర్యుడు. కుండ తీసుకొని పోతుంటే సూర్యుడిని తీసుకుపోయినట్టు అవుతుందా మనకు? వాయువుని తీసుకుపోతారా? కుండ మాత్రమే వెళుతుంది అంతే. అలాగే జీవుడికి కూడా స్వంతంగా ఉత్క్రమణము, ఆగమనము మొదలైనవి లేవు ఆయనకి. ఈ చెప్పుకున్న విషయం అంతా కూడా జీవుడి యొక్క తాత్విక స్వరూపము. దీనిని మూఢులు చూడలేరు. జ్ఞాననేత్రం కల జ్ఞానులు చూడగలరు. పోవటము, రావటము అనేవి ఉపాధులకే కానీ ఉపహితుడైనటువంటి జీవుడికి కాదు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ప్రయత్నం చేసి యోగులు ఇతడు తన యందు ఉన్నాడని తెలుసుకొని చూస్తున్నారు. అకృతాత్మలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అచేతసులై ఉండటం చేత ఇతడిని తెలుసుకొని చూడలేకపోతున్నారు. ఈ శ్లోకార్థంలో సంస్కృత పదాలు ఎక్కువయ్యాయి నిజమే, కానీ వాటికి ఉండే తూకం అటువంటిది. అందువల్ల ఆ పదాలతోనే మనం తెలుగులో అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా ప్రయత్నం చేసి దాని అర్థం తెలుసుకుందాం. పూర్వ శ్లోకం కూడా దాదాపు ఈ అర్థాన్నే చెప్పింది. భగవంతుడు మళ్ళీ దాన్నే చెబుతున్నాడని అనుకోకూడదు. ఇది పునరుక్తి కానే కాదు. ఎందుకంటే ఇందులో ప్రయత్నం యొక్క గొప్పతనాన్ని భగవంతుడు చెబుతున్నాడు. పుట్టకతోనే జ్ఞానులు అయ్యేవారు వేళ్ల మీద లెక్కపెట్టేంతమంది కూడా ఉండరు. అందరూ ఎంతో కొంత ప్రయత్నం చేస్తేనే యోగులు, జ్ఞానులు అవుతారు. కాకపోతే ఈ
ప్రయత్న విషయంలో కాలభేదం అనేది ఉంటే ఉండవచ్చు. కొందరికి ఒకసారి చదివితే వస్తుంది, ఇంకొందరికి 5 సార్లు చదివితే వస్తుంది, మరికొందరికి 10 సార్లు చదివితే కానీ రాదు. ఇలాగే కొందరు తొందరగా యోగాన్ని అందుకుంటారు, కొందరు నిదానంగా అందుకుంటారు, కొందరు ఆలస్యంగా అందుకుంటారు. ప్రయత్నం చేస్తే మాత్రం అందుకోకపోవటం అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రయత్నం చేసేవాడు కనుక అతడు యతి అని పిలువబడతాడు. ప్రయత్నం చేసే కొందరు యోగులు చిత్తాన్ని సమాధానపరుచుకొని ఉంటారు. అటువంటి వారు మనం చెప్పుకుంటున్న పరమాత్మకు అంశ అయిన జీవాత్మను ఇతడే నేను అని తమలో అంటే తమ బుద్ధిలో ఉన్నాడని తెలుసుకొని చూస్తారు. అంటే సాక్షాత్తుగా చూస్తారు అని అర్థం. శాస్త్రము మొదలైన ప్రమాణాలతో ప్రయత్నం చేసినప్పటికీ అకృతాత్మలు అంటే తపస్సుతోనూ ఇంద్రియజయంతోనూ అంతఃకరణ సంస్కారాన్ని పొందనివారు చెడు ప్రవర్తనను విడవలేక గర్వము అణగారిపోక ఉంటారు. అటువంటి వారు అచేతసులు అని పిలువబడతారు. అంటే అవివేకులు అని అర్థం. వీరు శాస్త్రాచార్యుల వద్ద శ్రవణం చేస్తారు, యుక్తిగా మననము మొదలైన సాధనాలు కూడా చేస్తారు. అయినా దర్పాన్ని మాత్రం వదిలిపెట్టరు. అందువల్ల వీరి అంతఃకరణం సంస్కరించబడదు. సంస్కారం లేకపోవటమే అవివేకత్వం. అందుకే ఆ అవివేకులు భగవంతుడు చెప్పిన జీవాత్మను ప్రయత్నం చేసినా తెలుసుకొని చూడలేరు. వాళ్ళు దురహంకారులు. అయ్యా ప్రయత్నం చేస్తే తప్పక ఫలం దక్కుతుంది అని చెప్పి ఇప్పుడేమో ప్రయత్నం చేసినా చూడలేరని చెబుతున్నారే అని సందేహం కలగటం సహజం. దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. వారు శాస్త్రశ్రవణం మననాది ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని అనర్థాలకు కారణమైన అహంకారాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయలేదు. అంటే వీరు ప్రయత్నం అయితే చేశారు, కానీ సరైన ప్రయత్నం చేయలేదు. మైసూరు నుంచి బెంగళూరుకు పోవాలంటే ఉత్తరం దిక్కుకు పోవాలి, కానీ దక్షిణం కేసిపోయి మొండిగా బెంగళూరు రావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. అట్లా కొంతమంది మొండికేస్తారు. ఎందుకు రాకూడదు, నా జల్లెడలో నీళ్ళు ఎందుకు తీయకూడదని బావిలో పెట్టి తీసి బకెట్ నింపినట్టు నా ఇష్టం, మీరు కుండను కట్టుకోండి, నేను జల్లెడి కట్టుకుంటాను. ఎందుకు నింపలేదు? నేను నింపలేకపోతున్నాను, మీరందరూ నింపుతున్నారు. అయ్యా మాది కుండ. నాది కూడా అదే కదా, అట్లనే ఉంది కదా నాది కూడా. కుండ లేకపోయినప్పటికి కూడా నాది కూడా లోపల నీళ్లు ఉండాలి కదా. ఎందుకు బయటకు వచ్చే లోపల నీళ్లు పోతున్నాయి, నేను నింపలేకపోతున్నాను. అట్లా అయింది కథ. అలాగే ప్రయత్నం చేయటం ఎంత అవసరమో చెప్పిన పద్ధతిలో ప్రయత్నం చేయటము అంతే అవసరమని తెలిపేందుకే భగవంతుడు యతంతోపి అని అపి శబ్దాన్ని ప్రయోగించాడు. అహంకారాన్ని విడిచిపెట్టి సంస్కరింపబడని మనస్సును, ఆ మనస్సు కలవారిని పాషాణ తుల్యులు అన్నారు. అంటే గర్వంతో నిండిన మనస్సు రాయి వంటిది. గర్వం కలవారు రాయి వంటి వారు అని నీలకంఠులు చెప్పారు. పరమాత్మ జడము చేతనమైన జీవాత్మను చూడలేదు కదా. ప్రయత్నం చేసేవారు చేతన స్వరూపులు, అప్రయత్నవంతులు జడులు. ప్రయత్నం లేకపోవటమే పెద్ద జాడ్యం. ఇక 4 శ్లోకాల్లో చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మ యొక్క విభూతిని సంక్షేపంగా చెప్పబోతున్నాడు. ఈ 4 శ్లోకాలు భగవద్గీతలోనే చాలా ముఖ్యమైన శ్లోకాలు అని పెద్దల అభిప్రాయం. పూర్వం 6వ శ్లోకంలో ఏ పరమపదమైతే చెప్పబడిందో అది అన్నిటినీ ప్రకాశింపజేసేది అయి ఉంది కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన వారి వెలుగులు ఆ పరమపదాన్ని ప్రకాశింపచేయలేవు. ఆ పరమపదాన్ని చేరిన ముముక్షువులు సంసారం వైపు మళ్ళీ తిరిగిరారు అని చెప్పాడు. కొండలోని ఆకాశం యొక్క అంశమే అయి ఉన్నట్టు ఉపాధి భేదాన్ని అనుసరించే జీవులు ఆ పరమపదం యొక్క అంశలే అయి ఉన్నారు. అటువంటి పరమపదం యొక్క సర్వాత్మతత్వాన్ని, సర్వ వ్యవహారాస్పద తత్వాన్ని, అంటే అన్ని వ్యవహారాల్లో గోచరించే విధానాన్ని భగవంతుడు చెప్పదలుచుకొని 4 శ్లోకాలలో
సంక్షేపంగా ఆ పరమాత్మ యొక్క విభూతులను వర్ణిస్తున్నారు. 10వ అధ్యాయం విభూతి యోగం అని పిలువబడింది. అక్కడ పరమాత్మ యొక్క విభూతులు విస్తారంగా చెప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో కూడా కొన్ని విభూతులు చెప్పబడ్డాయి. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుల్లో ఉండే ఏ తేజస్సు సమస్త జగత్తును ప్రకాశింపజేస్తుందో, ఏ తేజస్సు చంద్రుడిలోనూ ఏ తేజస్సు అగ్నిలోనూ ఉన్నదో ఆ తేజస్సు నాదే అని తెలుసుకో. ఆదిత్యగతం తేజః అంటే ఆదిత్యుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నటువంటి తేజస్సు దీప్తి ప్రకాశమని అర్థం. ఆ తేజస్సే సమస్త జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఏ తేజస్సు అయితే శశి అని పిలువబడేటువంటి చంద్రుడి యందు ప్రకాశమై ఉన్నదో ఆ తేజస్సు కూడా రాత్రిపూట జగత్తును ప్రకాశింపజేస్తుంది. మంత్రపూతమైన ద్రవ్యాన్ని తీసుకుపోయి దేవతలకు ఇచ్చేవాడిని అగ్ని అంటారు. ఆ అగ్ని చీకటిలో ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ అగ్నిలో ఏ తేజస్సు అయితే ఉందో ఆ తేజస్సును నా తేజస్సుగానే తెలుసుకో అంటున్నాడు భగవంతుడు. మామకం అంటే విష్ణు అని పిలువబడేటువంటి పరమాత్మకు సంబంధించింది అని తెలుసుకోవాలి. లేదా చైతన్యాత్మకమైన ఏ తేజస్సు అంటే చైతన్య జ్యోతి ఆదిత్యుడి యందు చంద్రుడి యందు మరియు అగ్ని యందు ఉన్నదో ఆ జ్యోతిస్సును విష్ణువైన నా యొక్క జ్యోతిస్సుగానే తెలుసుకో అని కూడా చెప్పుకోవచ్చు. అయ్యా, స్థావరాలలోనూ జంగమాలలోనూ ఆ చైతన్య రూపమైనటువంటి జ్యోతిస్సు సమానమే కదా. మరి ఆదిత్యుడు చంద్రుడు అగ్ని అనే వారిలో ఉండే వెలుగే నా వెలుగు అని చెప్పటం ఎందుకు? అలా విశేషంగా ఎందుకు చెప్పారు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. ఇదేమి దోషం కాదు. ఎందుకంటే సత్వం ఎక్కువగా ఉండటం చేత అక్కడ ఎక్కువగా ప్రకటమయ్యింది అనే మాట లోకంలో కూడా సరిపోయేదే కదా. ఎక్కడ వెలుగు ఎక్కువగా ఉంటే అక్కడ వస్తువు ఎక్కువ ప్రకటంగా కనిపిస్తుంది కదా. అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. భగవంతుడు చెప్పిన శ్లోకంలో ఆదిత్యుడు మొదలైన వారి యందు సత్వము చాలా ప్రకాశవంతంగా చాలా ఎక్కువగా వెలిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ జ్యోతిస్సు అక్కడే ఎక్కువగా ప్రకటమవుతూ ఉంటుంది. కనుక దానిని నాది అని తెలుసుకో అని భగవంతుడు విశేషంగా చెప్పాడే కానీ అక్కడే అది అధికంగా ఉంటుందనే అభిప్రాయంతో కాదు. ఈశ్వర చైతన్యము స్వరూపంతో సమానమే అయినప్పటికీ ఉపాధులు మారినప్పుడు ఆ చైతన్యంలో తారతమ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎలాగైతే లోకంలో ముఖరూపం ఒకే విధంగా ఉన్నప్పటికీ అది అద్దంలోనే కనిపిస్తుంది. కానీ కట్టెలు గోడల్లో కనిపించదు, అక్కడక్కడ కనిపించదు. ముఖం ఒకటే కానీ ఆ ముఖాన్ని చూసుకుంటున్న ఉపాధులు ఎన్ని ఉన్నాయే అవన్నీ వేరు. అలాగే చైతన్యం ఒకటే, ఉపాధులు వేరు. స్వచ్ఛమైన అద్దము మొదలైన వాటిలో ముఖం బాగా కనిపిస్తుంది. తుమ్ము కొట్టుకుపోయినటువంటి అద్దంలో కొంచెమే కనిపిస్తుంది. బాగా తుడిచిన అద్దంలో ముఖం ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆదిత్యాదుల్లో భగవంతుడి యొక్క తేజస్సు ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలి. పూర్వ శ్లోకంలో ప్రయత్నం చేసేవారే నన్ను తెలుసుకుంటారని చెప్పాడు. అనేక ప్రయత్నాలతో ఆత్మ సంస్కారం చేసుకుంటే కానీ ఆ పరమాత్మతత్వం సాధ్యం కాదు. అందువల్ల అది దుర్విజ్ఞేయం అయి ఉంది. అంటే పరమాత్మ చాలా కష్టపడి తెలుసుకోదగినవాడు అని అర్థం. ఇలా చెప్పడంతో ఆయన ప్రసిద్ధుడు కాడా అనే సందేహం కలుగుతుంది. అలా అనుకోరాదు. ఆయన సర్వలోక ప్రసిద్ధుడు అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పాడని తెలుసుకోవాలి. ఓ అర్జున, ఏ వెలుగైతే నువ్వు సూర్య చంద్రాగ్నులో చూస్తున్నావో ఆ వెలుగు నాదేనయ్యా అని భగవంతుడు చెబుతున్నాడు. అలాగే ఈ ఆదిత్యాదుల తేజస్సు పరమాత్మయే అని తెలుసుకోకపోతే
మనం కూడా దేహబంధాలతో పడిపోతాం. తెలుసుకుంటే బంధ విమోచనం అవుతుంది. ఎంత మంచి ఉదాహరణ మనకు. ఓ అర్జున, ఆదిత్యాదులలో ఉండే ప్రకాశన సామర్థ్యం మాత్రమే నాది అనుకోవద్దు. పృథివ్యాధులలో ఉండే భూత ధారణ వ్యాపన సామర్థ్యం కూడా నాదే అని భగవంతుడు చెప్పబోతున్నాడు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను భూమిని ప్రవేశించి ప్రాణులను ఓజస్సుతో ధరించున్నాను, మరియు రసాత్మకుడైన సోముడినై ఔషధాలన్నిటినీ పోషిస్తున్నాను. గోవు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో భూమి అనేది కూడా ఒక ప్రసిద్ధార్థమై ఉంది. పృథుమహారాజు భూమిని గోవు చేసి పురుషార్థాలను పితికాడు అనే భాగవత కథని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. భగవంతుడు గోవును ఆవేశించి అని చెబుతున్నాడు. అంటే భూమిలోకి ప్రవేశించి అని అర్థం. అలా ప్రవేశించిన భగవంతుడే తన ఓజస్సుతో అంటే బలంతో భూతాలను జగత్తును ధరించి ఉంచాడు. ఆయన ధరించాడు కనుకనే భూమిపై తిరిగే జీవులందరూ పడిపోకుండా నిలబడి ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క బలానికి కామరాగాదులు ఉండవు. ఆ బలమే ఈశ్వరుడి రూపము. అదే జగత్తునంతా ధరించేందుకు కోసమై భూమిలోనికి దూరి ఉంది. అందువల్లనే చాలా బరువైన భూమి కూడా కింద పడిపోకుండాను పగిలిపోకుండాను నిలబడి ఉంది. ఓజస్సుతోనూ అంతరిక్షము ఉగ్రమై ఉంది. పృథివీ గట్టిగా నిలబడి ఉంది. సదాధార పృథివీం, ఆ పరమాత్మయే పృథివిని అంతరిక్షాన్ని కూడా ఎత్తి పట్టుకొని ఉన్నాడని తైత్తిరీయ సంహిత చెప్పింది. అందువల్ల భూమిలోకి ప్రవేశించి చరాచర భూతాలను నేను ఎత్తి పట్టుకొని ఉంటానని భగవంతుడు చెప్పిన మాట యుక్తియుక్తంగానే ఉంది. మరి భగవంతుడు ఇలా అంటున్నాడు, భూమిలో పుట్టే వరి ధాన్యాలు యవధాన్యాలు, వరిధాన్య యవధాన్య అన్ని ధాన్యాలకు నేనే పోషిస్తున్నాను. ద్విపదాలు ఏకపదాలు అని ధాన్యాలన్నిటిలోనూ పుష్టిని నింపి రసంతో రుచిగల వాటిగా చేస్తున్నది భగవంతుడే కదా. ఆయనే రసాత్మకుడైన సోముడై ఔషధులను ధాన్యాదులను పోషిస్తున్నాడు. రసాత్మకుడు అంటే రసస్వభావం కలవాడే అని అర్థం. సోమగ సర్వరసాత్మక అనేటువంటి మాటను బట్టి సోముడు సర్వరసాత్మకుడైన రసాలన్నిటికీ మూలమై ఉన్నాడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సోముడే అన్ని చెట్లకు మొక్కలకు లతలకు తన రసాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు అని వేదం చెబుతుంది. ఈ శ్లోకంలో ఔషధులు అనే మాటకు ధాన్యాలు అనే అర్థం చెప్పారు. లోకంలో ఔషధి అనే పదాన్ని రోగం వచ్చినప్పుడు వేసుకునే మందు అనేటువంటి అర్థంలో వాడుతున్నాం. నిజానికి మనం తినే ఆహారమే ఔషధి. ఆహారం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల భూమిని కాపాడుకోవాలి. కలి బాగా ముదరటం వల్ల కొందరు రాక్షస ప్రవృత్తితో ఆహారాన్ని పాడు చేస్తున్నారు. మనం కూడా భూమిని పాడు చేయటంలో ఎంతో కొంత పాపం చేస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.